నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ప్రజల కష్టాలను చూసి చలించే గుండె అయింది. ప్రజల బాధలను చూసి చెమర్చే హృదయం అయింది. ఆయన దాతృత్వానికి అవధులు లేవు. ఆయనలోని మానవీయతను పొగిడేందుకు మాటలే చాలు. రాజకీయాలు అందరూ చేస్తారు, కానీ జనం కోసం రాజకీయాల్లోకి వచ్చేది మాత్రం కొందరే. అలాంటి అతి తక్కువ మంది నేతల్లో కొనిదెల పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ ఒక్క యాడ్ చేస్తే చాలు, 100 కోట్లు వచ్చి పడతాయి. సినిమాల్లో టాప్ హీరోగా ఉన్న తరుణంలోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో తరిస్తున్నారు. ఇక రాజకీయాల్లోకి రాకముందు వచ్చాక పవన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. జనం కష్టాల్లో ఉన్నారంటే చాలు, ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ప్రజల కోసం దేనికైనా సిద్ధంగా ఉండే నేతగా పవన్ గుర్తింపు పొందారు. ఎంతోమంది అభాగ్యులకు సాయం చేస్తూ నిత్యం తన దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఆయన ఎంత చేసినా ఎప్పుడు ప్రచారానికి దూరంగా ఉండే మనస్తత్వం పవన్ది. ఇక డబ్బు సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తున్న నేటి రోజుల్లో సంపాదించిన మొత్తం ప్రజలకు దానం చేస్తున్న లీడర్గా జనం గుండెల్లో చెరగని ముద్ర వేశారు పవన్ కళ్యాణ్. చివరకు ఎమ్మెల్యేగా తనకొచ్చే జీతం కూడా పెదలకు పనిచేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పవన్ అంటే ఏంటో అన్నది. ఇక రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగిన నాయకుడు పవన్. సేవాగుణంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే అందరూ అంటారు నేటి రాజకీయాల్లో ఆయనే మేటి అని. ఇక పాలనలో ఎంత బిజీగా ఉన్నా సరే సేవ చేయడానికి సమయం వెచ్చిస్తూనే ఉంటారు పవన్. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో తన దాతృత్వాన్ని చాటుకున్న పవన్ ఈ ఒక్క ఏడాదిలోనే కోట్ల రూపాయలు దానం చేశారంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ పేరు వింటే ఎవరికైనా పూనకం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్క సినిమా హీరోగా మాత్రమే కాదు, ఒక మానవతావాదిగా, డబ్బుపై ఆశ లేనివాడిగా సంపాదించిన మొత్తం సమాజానికే సేవ చేసేందుకే వెచ్చించే వ్యక్తిత్వం శత్రువులకు సైతం నచ్చుతుంది. అందుకే ప్రపంచంలోనే యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచిపోయారు. పవనిజం అంటే అదొక మతం అన్నట్లుగా యువతతో పవన్పై అంతులేని అభిమానం ఉంది. ఇక సాధారణంగా ఏ సినిమా హీరోను ప్రపంచంలో ఇంతగా ఆరాధించడం అనేది ఎక్కడా చూసి ఉండం. సినిమాల్లో నటించే నటులకు అభిమానులు మాత్రమే ఉంటారేమో కానీ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అదే పవన్ ప్రత్యేకత. ఇక ఎవరైనా అడిగిందే తడువుగా విరాళాలు ఇచ్చేస్తుంటే వారి చేతికి ఎముక లేదు అనేది తెలుగులో బాగా పాపులర్ అయిన సామెత. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే మాట చెప్పాలేమో. వీలైతే దానం, కుదిరితే సాయం అన్నట్లుగా ఆయన తీరు సాగిపోతుంది. ఎక్కడ ఆపద వచ్చినా తాను ఉన్నానంటూ ఎంతో కొంత ఆర్థిక భరోసా కల్పిస్తూ తన పెద్ద మనసు చాటుతుంటారు. ఇక గత 2.5 దశాబ్దాలుగా ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశారు. చాలా వరకు మూడో కంటికే తెలియదు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఆయన చేస్తున్న సాయం బయటకు వస్తుంది. ఇక గుప్త దానాల సంగతి అలా ఉంచితే బయటికి వచ్చిన కొన్ని దానాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. 1993లో యాక్టర్ సత్యానంద్ గారి చెల్లెలి పెళ్లికి ₹1,00,000 దానం. ఇక తొలి ప్రేమ సినిమా సమయంలో వీసీఆర్ అనాథ ఆశ్రమంకు ఆర్థిక సాయం. ఇక 1995 మూవీ షూటింగ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఫ్యామిలీకి ₹1,00,000 దానం. ఇక 1990లో కార్గిల్ వార్ సైనిక సంరక్షణకు ₹1,00,000 సాయం. ఇక ఆనంద్ సాయి గారికి ₹1,00,000 సాయం. ఇక 2005 సునామీ బాధితుల సహాయం కోసం, అలాగే స్వాతంత్ర సమరయోధుల సంక్షేమానికి 25,000 ఆర్థిక సాయం. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఒక గ్రామానికి 3 నీటి బోర్డులు ఏర్పాట్లు. ఇక రఫేల్ షూటర్ రేఖకు 5 లక్షల సహాయం. ఇక యాక్టర్ పావలా శ్యామలకు ₹1,00,000 సహాయం. ఇక అండర్-19 క్రికెట్ ఎదుగుదల కోసం షేక్ రషీద్కు ₹2,00,000 సాయం. ఇక ఆత్మహత్యకు గురైన వెంగయ్య ఫ్యామిలీకి 8,50,000 సాయం. ఇక జనసేన పార్టీ కార్యకర్తల ప్రమాద బీమా కోసం కోట్లాది రూపాయల సాయం. ఇప్పటి గ్రామ పంచాయతీ అభివృద్ధికి 50 లక్షలు. దారుణ హత్యకు గురైన చైత్ర కుటుంబానికి 2.5 లక్షలు. ఇక కాద్రి లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి భారీ విరాళం. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒక అమ్మాయికి ₹2,00,000. ఇక ఉత్తరాఖండ్ వరద సమయంలో బాధితులకు 24 లక్షలు. ఇక ప్రపంచ కప్ గెలిచిన అంద మహిళా జట్టులో ఒక్కొక్కరికి 5 లక్షల ఆర్థిక సాయం. ఇక అనాథ పిల్లల కోసం 16,25,000 విరాళం ఇచ్చారు. ఇక అందులో క్రికెట్ బోర్డు నడిపే వారికి 10 లక్షల సాయం.
ఇక రైతు సంక్షేమం కోసం 5 కోట్ల విరాళం. ఆర్మీ సంక్షేమానికి 1 కోటి విరాళం. ఇక కరుణ శ్రీనివాస్కు 50,000 సహాయం. ఇక ఖమ్మం వృద్ధాశ్రమానికి 1,00,000 రూపాయలు విరాళం. ఇక హుద్దు తుఫాన్ బాధితులకు 50 లక్షలు. గోపాల సినిమా టైంలో అభిమానికి 50,000. ఇక అనారోగ్యంతో ఉన్న కెమెరామెన్ భార్యకు 25 లక్షలు. ఇక ప్రమాదంలో కాలు కోల్పోయిన గోటా సతీష్ కు 5 లక్షలు. జీవన్ అనాథ ఆశ్రమంకు 1,00,000 రూపాయల సహాయం. ఇక కొండగొట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి 11 లక్షల రూపాయలు. ఇక అభిమాని గుబ్బాల సతీష్కు 1,00,000 రూపాయలు. దివ్యాంగుల క్రికెట్ టీమ్స్కు 5 లక్షల ఆర్థిక సాయం. అండర్-19 మహిళా క్రికెటర్స్కు కిట్స్ పంపిణీ. ఇక కామన్వెల్త్ గోల్డ్ విన్నర్ రాహుల్కు 10 లక్షలు. క్యాన్సర్తో బాధపడుతున్న విశ్వ విజేతకు 2 లక్షలు. ఇక సీఎంఆర్ఎఫ్కు 1 కోటి విరాళం. తుంపాల షుగర్ ఫ్యాక్టరీలో మరణించిన అభిమాని ఫ్యామిలీకి ఆర్థిక సాయం. ఇక కేరళ వరద బాధితులకు 2 కోట్ల ఆర్థిక సహాయం. ఇక ప్రొఫెసర్ సుధాకర్ రావు ప్రాజెక్ట్ రీసెర్చ్కు 10 లక్షల రూపాయలు. రోడ్డు ప్రమాదంలో మరణించిన అజయ్ ఫ్యామిలీకి 1,00,000 రూపాయలు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అభిమానికి 1,00,000 రూపాయలు. చెన్నై వరదల సమయంలో బాధితుల కోసం 2 కోట్ల ఆర్థిక సహాయం. ఇక కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నిర్వహణ కోసం 1 కోటి రూపాయలు. కేంద్రీయ సైనిక్ బోర్డుకు 1 కోటి. దామోదరం సంజీవ స్మారక భవన నిర్మాణానికి 1 కోటి. ఇక హైదరాబాద్లో వరదల టైంలో బాధితుల కోసం 1 కోటి రూపాయలు. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు 50 లక్షలు. కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వంకు 50 లక్షలు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వంకు 1 కోటి రూపాయలు. శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య అన్నదానానికి 1,32 లక్షలు. ఇక ఆరోగ్య బీమా డ్రైవ్ కోసం 1 కోటి రూపాయలు. జనసేన పార్టీకి 5 కోట్లు. సిపిఎఫ్ ఆర్గనైజేషన్ కోసం 1 కోటి చెక్. ఇక మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సాయం. అయోధ్య ఆలయ నిర్మాణం కోసం 10 లక్షలు. క్రియాశీలక సభ్యత్వం కోసం 2 కోట్ల ఆర్థిక సహాయం. మరణించిన పార్టీ కార్యకర్త మురళీకృష్ణ ఫ్యామిలీకి 2.5 లక్షలు. ఇక బంగారం షూటింగ్ టైంలో ఎవరో భార్యాభర్తలు వాళ్ళ బిడ్డకు హెల్త్ ప్రాబ్లం కోసం వస్తే ఆ బిడ్డను హాస్పిటల్లో చేర్పించి చాలా నెలల పాటు హాస్పిటల్ ఖర్చులు భరించారు మొత్తం పవన్ కళ్యాణ్. ఇక ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పించిన మునికోటి ఫ్యామిలీకి 2 లక్షలు. ఇక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బూడిగయ్యకు 1,00,000 రూపాయలు. జానీ సినిమా వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయిన డబ్బును తిరిగి ఇచ్చిన పవన్ కళ్యాణ్. ఇక కోమనంపూలి సినిమా వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయిన డబ్బును కూడా ఆయన తిరిగి ఇచ్చేశారు. ఇక బోర్డ్ ఆఫ్ డిసేబుల్ క్రికెట్ అసోసియేషన్కు 8 లక్షల రూపాయలు. ఇక అనంతపురంలోని చిన్నారులకు 10 లక్షల ఆర్థిక సాయం. శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం పుస్తకం మలిముద్రకు ఆర్థిక సాయం. ఇక క్యాన్సర్ వ్యాధితో ఉన్న శ్రీజ కుటుంబానికి 2 లక్షలు. ఇక మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సాయం అందించారు ఆయన. క్యాన్సర్ వ్యాధితో ఉన్న భార్గవ్కు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం. ఇక అత్తారింటికి దారేది సినిమా చెక్కులో 70% డబ్బులు నేషనల్ సెక్యూరిటీ ఫండ్కు చారిటీ. ఇక అన్నవరం టైంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తిని ఇమేజ్ హాస్పిటల్లో చేర్పించి ఆర్థిక సహాయం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రేవతి పాపకు ఆర్థిక సహాయం. భవిష్యత్తుకు భరోసా, కుటుంబానికి సేనాని అండదండలు. ఇక అత్తారింటికి దారేది మూవీ టైంలో జూనియర్ ఆర్టిస్టుల కూతురు పెళ్లి కోసం 1,00,000 రూపాయల విరాళం. ప్రత్యేక ప్రతిభ కనపరిచిన క్రికెటర్ల కోసం నిర్వహించిన T20 క్రికెట్ టోర్నమెంట్ కోసం 5 లక్షల విరాళం. ఇక పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థినికి రీసెర్చ్ కోసం ల్యాప్టాప్ 1,00,000 రూపాయల సహాయం. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా తన కోసం పనిచేస్తున్న వర్కర్స్ ఇన్సూరెన్స్ కోసం 13.57 లక్షలు. ఇక వాయిద్య కళాకారుడు కిన్నెర మొగలయ్యకు 2 లక్షలు. అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ టైంలో ఆర్ట్ డిపార్ట్మెంట్కు చెందిన శేషగిరి 6 నెలల పాప వైరల్ ఫీవర్తో బాధపడుతుంటే రెయిన్బో హాస్పిటల్లో చేర్పించి సహాయం. ఇక ఆత్మహత్య చేసుకున్న తాపి మేస్త్రి బ్రహ్మాజీ ఫ్యామిలీకి 1,00,000 రూపాయలు. ఇక జల్సా సినిమా షూటింగ్ టైంలో క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన సేనాని. ఇక బంగారు సినిమా సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాప చికిత్సకు ఆర్థిక సాయం. ఇక పీఆర్పీ మీటింగ్ సమయంలో చనిపోయిన కార్యకర్త కుటుంబానికి 1.5 లక్షల పరిహారం. ఇక కిలి బంజూరానో అధిరోహించిన అలా దళవాయికి 1.50 లక్షలు. ఇక మరోసారి యాక్టర్ పావలా శ్యామలకు 50,000. ఇక అలియార్స్లోని వృద్ధాశ్రమానికి 1,00,000 విరాళం. ఇంకా అల్వాల్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భూమిరెడ్డి కరాటే మాస్టర్కు ఆర్థిక సహాయం అందచేసిన పవన్. ఇక అజ్ఞాతివాసి షూటింగ్ లో మరణించిన అజయ్ బాబుకు 1,00,000 రూపాయల విరాళం. నిజామాబాద్ లో యువశక్తి సదస్సు నిర్వహించేందుకు స్వాతంత్ర సమరయోధుల బృందానికి 25,000. సర్దార్ గర్భత్ సింగ్ సినిమా అసిస్టెంట్ కెమెరామాన్కు 20 లక్షల విరాళం. మానసిక వికలాంగుల పాఠశాలలో భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చారు ఆయన. ఇది వచ్చే 10-15 సంవత్సరాల ఆర్థిక అవసరాలకు ఆ పాఠశాలకు సరిపోయే విధంగా.
వోల్వో బస్సు అగ్ని ప్రమాదంలో మరణించిన అభిమాని వెంకటేష్ యాదవ్ కుటుంబానికి 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. కరుణ శ్రీనివాస్కు 50,000 ఆర్థిక సహాయం. గుంటూరులో దశావతార వెంకటేశ్వర స్వామి గుడికి 1.32 కోట్లు. 2007 భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి హాస్పిటల్లో ఖర్చులన్నీ భరించిన పవన్ కళ్యాణ్. తమ్ముడు ఆడియో క్యాసెట్ విడుదల సందర్భంగా సైనిక సంక్షేమ నిధికి ₹1,00,000 విరాళం. ఇక కరెంటు షాక్తో మరణించిన నాగన్నకు 6 లక్షల విరాళం. వారి పిల్లలకు భవిష్యత్తుకు హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇల్లు కోల్పోయిన వారు, దెబ్బతిన్న వారికి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం. నెల్లూరు నుంచి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ ప్రభాకర్ రెడ్డిని సత్కరించారు. ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందించిన సేనాని. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 3,000 మంది కౌలు రైతుల కుటుంబానికి 1,00,000 చొప్పున 30 కోట్ల భారీ ఆర్థిక సహాయం. ఈ 100 దానాలు కూడా పవన్ చేసిన వాటిలో బయటకు వచ్చినవి మాత్రమే. ఇంకా మూడో కంటికి తెలియని గుప్తదానాలు బోలెడున్నాయి. ఒక మనిషి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సినిమా హీరోగా, ఒక పవర్ స్టార్గా ఎదిగిన నేపథ్యం మనం చూసాం. కానీ దానాలు చేయడంలో నేను చూపించినవి, నేను చెప్పినవి మాత్రం సెంచరీ మాత్రమే. ఇలాంటి సెంచరీలు తెలియకుండా ఎన్ని జరిగి ఉంటాయో. 100 మందికి 100 కోట్ల రూపాయలు సాయం చేయడం అంటే ఆ గుండె సామాన్యమైన గుండె కాదు. ఇందుకే కదా ప్రజలు ఆయన పట్టాలు ఎక్కించారు, ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టారు. 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ని గద్దె ఎక్కించారు. ఇక పవన్ వ్యక్తిత్వమే ప్రజల హృదయాలకు దగ్గర చేసింది. సినిమాల్లో సంపాదించిన మొత్తం దాన ధర్మాలు చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేగా వచ్చే జీతం కూడా ప్రజలకే పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. సాధారణంగా ఇలాంటి సహాయాలు చేయాలి అంటే ఒక నెల జీతం లేదంటే ఒక ఏడాది జీతం ఇస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా పదవిలో కొనసాగుతున్నన్ని రోజులు జీతం ₹1 తీసుకోకుండా పేదలకే ఇస్తానని ప్రకటించిన దీశాలి. తన వేతనం మొత్తాన్ని తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డల భవిష్యత్తు చదువుకు ఖర్చు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గానికి చెందిన అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకి 5,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. ఇలా తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా తన సంపాదన మొత్తం ప్రజలకు ఇచ్చేస్తున్న పవన్ దానగుణంపై సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకుంటున్నారు జనసైనికులు. అధికారంలోకి వచ్చాక అనేక శాఖలు నిర్వహిస్తున్న పవన్ యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి పెడుతున్నారు. సొంత డబ్బులతో మాత్రమే కాకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా జనానికి మేలు చేస్తున్నారు. దీంతో మాట నిలబెట్టుకున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ప్రజల్లో గట్టిగా వినిపిస్తుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడమే నిజమైన నాయకత్వానికి కొలమానం అంటున్నారు జనాలు. ఇక ప్రజల మధ్య నుంచి వచ్చిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ సమస్యలను దగ్గరగా చూస్తున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడమే కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తున్న సేనాని. ఇక చిన్న సమస్య అయినా సరే దానిని తేలిగ్గా తీసుకోకుండా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అధికార యంత్రాంగంపై పట్టు సాధిస్తూ పనులు వేగంగా జరిగేలా చూస్తున్నారు కూడా. ఇక మాటలు చెప్పి మర్చిపోయే రాజకీయాల కంటే చెప్పిన మాటలు నిలబెట్టుకునే రాజకీయాలు కావాలన్న ప్రజల ఆశకు పవన్ ఆప్షన్గా నేడు కనిపిస్తున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడటం, వారి సమస్యలను వినడం ఆయన ప్రత్యేకత. సినిమాల ద్వారా కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న పవన్ రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ప్రజల సమస్యలపై స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతున్నారు. మాటల్లో కాకుండా చేతల్లో మార్పు చూపాలన్న లక్ష్యంతో ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది. తాజాగా చిలకలూరుపేటకు చెందిన విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పవన్. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. చిలకలూరుపేట పట్టణంలో శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లైబ్రరీకి 25 కంప్యూటర్లను సొంత నిధులతో అందజేశారు పవన్ కళ్యాణ్. సుమారు 25 లక్షలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేయించారు. గ్రామ సభల నిర్వహణ కోసం అన్నమయ్య జిల్లా మైసూరావారిపల్లి సందర్శించినప్పుడు ఆ గ్రామంలో పాఠశాలకు ఆట స్థలం లేదని తెలుసుకుని 65 లక్షల రూపాయలు తన సొంత నిధులను వెచ్చించి కొనుగోలు చేసి అందించారు. అంతేకాకుండా మొదటి విడతగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కోసం కడప మున్సిపల్ స్కూల్ సందర్శన అనంతరం కలెక్టర్ సూచనల మేరకు అధునాతన మోడల్ కిచెన్ను ఏర్పాటు చేశారు కూడా. ఇలా తన సొంత డబ్బులతో అనేక కార్యక్రమాలు చేస్తూ నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కొనిదెల పవన్ కళ్యాణ్. ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆపదలో ఉన్నవారికి నేనున్నానంట భరోసా ఇస్తూ ఆదుకుంటున్నారు. ఇలా తన సొంత డబ్బులతో అనేక కార్యక్రమాలు చేస్తూ నేటి తరం రాజకీయ నాయకులకు
ఆదర్శంగా నిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. నేనున్నానంటున్న భరోసా ఇస్తున్న ఆ కొణిదెల పవన్ కళ్యాణ్కి జైహో చెబుతున్నారు జనాలు.